రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వ్యవహార శైలిపై వైసీపీ అధినేత సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్బుక్ లైవ్లో ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో ఆయన వివరణ కోరారు. దీంతో సీఎంఓ నుంచి పద్మావతికి పిలుపొచ్చింది. వెంటనే తాడేపల్లికి రావాలని సీఎంఓ అధికారులు సూచించారు. దీంతో ఆమె అమరావతికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి సీఎం జగన్ను కలవనున్నారు. సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వ్యవహార శైలిపై వైసీపీ అధినేత సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్బుక్ లైవ్లో ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో ఆయన వివరణ కోరారు. దీంతో సీఎంఓ నుంచి పద్మావతికి పిలుపొచ్చింది. వెంటనే తాడేపల్లికి రావాలని సీఎంఓ అధికారులు సూచించారు. దీంతో ఆమె అమరావతికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి సీఎం జగన్ను కలవనున్నారు పద్మావతి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందిస్తారు. ఎస్ హరీష్, డీటెయిల్స్ ఏంటి? సింగనమల ఎమ్మెల్యే పద్మావతికి సంబంధించినటువంటి వ్యవహారం పార్టీలో పరిశీలన మారింది. ప్రస్తుతం ఆమె సీఎం క్యాంప్ కార్యాలయం చేరుకున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులకు తాను చేసినటువంటి వ్యాఖ్యలు, తాను విడుదల చేసినటువంటి వీడియోలో ఉన్నటువంటి అంశాల గురించి చర్చించేటువంటి అంశం ప్రస్తుతం జరుగుతుంది. అయితే అంతకు ముందు సీఎం కలిసేదానికి ముందు ప్రభుత్వ సలహా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కూడా ఆమె సమావేశం కాబోతున్నారు. తన వివరం నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే నియోజకవర్గ పరంగా అధికారులు అనుసరిస్తున్నటువంటి విధానం పైన ప్రధానంగా సాగునీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో అధికారులు అనుసరిస్తున్నటువంటి అంశం ప్రస్తుతం ఇబ్బందిగా మారినటువంటి నేపథ్యంలో తాను చేసినటువంటి కామెంట్స్ కేవలం అధికారులను ఉద్దేశించినవే కానీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సీఎం జగన్ ఉద్దేశించి చేయాల్సినటువంటి అవసరం తరలేదు. సీటు వ్యవహారంలో ఇందులో ఎటువంటి సంబంధం ప్రయత్నం చేసినప్పటికీ ఇక్కడ ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాలు కొంతవరకు ఇబ్బందికరంగా మారినటువంటి నేపథ్యంలో పద్మావతి ఎపిసోడ్ కి సంబంధించినటువంటి వ్యవహారమైన పార్టీ వర్గాల నుంచి కూడా కొంతవరకు అసంతృప్తి అసహనం వ్యక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఆమె సీఎం క్యాంప్ కార్యాలయం చేరుకున్నారు. ఇక్కడ అధికారులతో సమావేశం అవుతున్నారు. తర్వాత ప్రభుత్వ అధికారులతో ప్రభుత్వ సీఎంఓ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులతో సమావేశం తర్వాత పార్టీ వర్గాలతో కూడా మాట్లాడతారు. ప్రధానంగా సభ్యులతో సమావేశం అయిన తర్వాత ఆమె ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.